నల్గొండ జిల్లా నాగార్జునసాగర్లోని పైలాన్ కాలనీలో పోస్టాఫీసులో ఖాతాదారుల అకౌంట్లో డబ్బులు మాయమయ్యాయి. అక్కడ పోస్ట్ మ్యాన్గా పనిచేస్తున్న రామకృష్ణపై ఖాతాదారులు ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదు చేసి 15 రోజులు కావస్తున్నా అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితులు వాపోతున్నారు. అధికారుల నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో హిల్ కాలనీ హెడ్ పోస్ట్ దగ్గర ఆఫీస్ దగ్గర బాధితులు ఆందోళనకు దిగారు. తమ ఖాతాలోని మొత్తం డబ్బులు వెంటనే తమకు చెల్లించాలని డిమాండ్ చేశారు. కడితే నన్ను పుస్తకం 10,000 తీసుకొని పుస్తకం ఒకేసాను. ఒకేస్తే 10 రోజులు పోయిన తర్వాత వచ్చి అడిగితే అమ్మా నీకాడే ఉన్నది అన్నాడు. అయ్యో ఇక్కడే వదిలేసినానయ్యా 10,000 తీసుకొని ఇక్కడే వదిలేసానయ్యా, ఇంకా 2 నెలలు కట్టాలా, 2 నెలలు కడితే నాకు లచ్చ వస్తాయి అని అంతే. లేదమ్మా నీకాడే ఉన్నాయి, మీ ఇంట్లో చూసుకున్నాడు. ఇంకేం చేసేది, ఇంక నోరేళ్ళు పెట్టుకుపోను అంతే. అదే స్వామి పుస్తకం నీ దగ్గర ఇవ్వలేదా? పుస్తకం వెళ్ళండి, ఇప్పుడు ఉగ్గేసానని చెప్తున్నాను స్వామి. పుస్తకం మర్చిపోయి వెళ్ళిపోయాను, ఇక్కడ వదిలేసాను. తీసుకోవడం 10,000 తీసుకున్నాను, తీసుకొని పుస్తకం మర్చిపోయి వెళ్ళిపోయాను. ఎంతకాలం అవుతుంది? 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతున్నామా. మరి ఆ డబ్బులు ఇప్పటిదాకా నువ్వు తీసుకోలేగా? ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. పుస్తకం లేదు, నేను నాకతి ఇచ్చేది. నీ పుస్తకం నువ్వు పట్టుకుపోనావు, పుస్తకం పడ్డా అన్నాడు. ఇన్స్పెక్టర్ వచ్చినప్పుడు మీరు మొదటి రోజు నుంచి ఇన్స్పెక్టర్ వచ్చినప్పుడు అడగారు కదా. ఇక్కడ 8,000 కోట్ల సిస్టంలో ఉండాలి. ఇప్పుడు ₹1, ₹2, ₹100, ₹500 అయితే ఎవరు బాధపడరు. 20 లక్షలు, 30 లక్షలు, 15 లక్షలు అది కష్టపడి ఒక్కొక్క రూపాయి పిల్లల కోసం, పెళ్లిల కోసం, చదువు. ఇప్పుడు నువ్వు చదువుకున్నావు, నీకు ఉద్యోగం అంటే కానీ పిల్లల కోసం అని వారు కూడా అందరూ అదే పరిస్థితి. మొదటి రోజు తప్పని తెలిసింది కదా, మరి నెక్స్ట్ రోజు వాళ్ళు వచ్చినప్పుడు అక్కడే ఉండాలి కదా. మీరు మళ్ళీ వచ్చావు అక్కడికి అందరూ ఉన్నారట. కాదండి, ఇప్పుడు మొత్తం ట్రాన్స్లేషన్ హెడ్ ఆఫీస్ ఇది. మరి ఇప్పుడు 15 రోజులు అయింది పోయి, కనీసం ఒక్కడు వచ్చి 15 రోజులు మీ రోజు ఇంటికి పోకపోతే మీ రోజు బయటకు వచ్చండి. బయటికి ఇబ్బంది పెట్టాలని కాదు, అర్థం చేసుకోండి. కూలీల పరిస్థితి డబ్బున్నాడు కదా, అంత గవర్నమెంట్కి మామూలు పరిస్థితి ఏంటి? ఇప్పుడు ప్రైవేట్ బ్యాంకులో ఇది మాకు సంబంధం లేదని కాదు. ఇప్పుడు పైలాన్ ఆల్రెడీ బంద్ చేశారు. మీరు కూడా చెప్పండి, బుక్ ఉంది, ఈ నెంబర్ కొడితే దేశం మొత్తం మీద ఎక్కడ కొట్టినా ఈ నెంబర్. డబ్బులు పోయినందుకే కదా వచ్చేది, డబ్బులు ఉంటే ఎందుకు దేవరకొండ కడతానికి దేవరకొండ రాదురా బాబు అంటాడు, అక్కడ పోతాడు. ఏమైంది? పోస్ట్ ఆఫీసులో ఎత్తి జంప్ చేశాడు. ఇంక మనం ఏం చేయాలా? ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు?
ఏం చేయాలనుకుంటే దొరికితే మాత్రం వాడు హెడ్ అయిపోతాడు. ఆఫీస్కి పోయి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు ఏదో దొరికితే పరిష్కారం మాత్రం తొందరగా అయిపోతాడు. డబ్బులు హెడ్ చేయాలి. ఆఫీస్ పెళ్లి పెట్టుకున్నాం నాయన. ఇప్పుడు ఏం చేయాలి? పెళ్లి అయిపోయేటట్టుంది. ఏదో కష్టపడి ఏదో ఎక్కడో చేసుకొని ఏదో పని చేసుకొని ఒకరి తర్వాత ఒకరితో చెప్పండి. నేను బాగున్నప్పుడల్లా తీసుకొని వేసుకుంటూ ఉంటాను. ఆ పిల్లల్ని కూడా నమ్మకుండా పోస్ట్ ఆఫీస్ నమ్మితే ఇలా ద్రోహం చేశారు. ఏంటిది? ఏం చేయాలి అసలు అర్థం కాదు. ఇప్పుడు పెళ్లి పెట్టుకున్నాం ఎంతో నేను కూడా ఇళ్ళలో పని చేసుకొని 1,30,000 దాంట్లో పెట్టుకున్నాయా నా కొడుకు కూడా చెప్పకుండా వేసుకుంటా తీసుకుంటా పోనీ ఎప్పుడైనా అవసరానికి వస్తేలే అని నేను అనుకున్నా. ఇట్లా జరుగుద్దని మాకేం తెలుసు. ఎవరికి ఇట్లా అని ఎవరికి తెలియదు. గవర్నమెంట్ అని ఇప్పుడు ఏమంటారు మరి ఇక్కడికి వచ్చి అడిగితే? ఇక్కడికి వస్తే అడిగితే ఏముంది, మేము ఒక ఆర్డర్ 3 హెడ్ ఆఫీస్కి పోదాం, వెళ్ళండి హెడ్ ఆఫీస్కి వెళ్ళండి అని అంటుండు. ఆయన బట్టి నన్ను బట్టిస్తే బాగుండు. మాకు డబ్బులు లేకుండా కానీ వాడిని ముక్కలు చేసి రోడ్డు మీద చల్దాం అని. మళ్ళీ పెళ్లి ఇస్తారా? అక్కడ కూడా ఇయ్యరా? ఏడయ్యారమ్మా డబ్బులు లేదండి. కన్య ఏమైంది? ఎందుకు వచ్చి పెళ్లి పెట్టుకున్నాం. పైసలు అందులో పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి. మరి ఏమైంది ఇప్పుడు? వస్తే ఇప్పుడు తీసుకోవడానికి వచ్చిన తీసేసుకున్నాడు వాడు. ఎవరు? ఎంత నేను 48,000 ఉన్నాయి ఇలా. పెళ్లి పెట్టుకున్న 48,000 ఎక్కువ కాదు. ఎక్కువ ఎంత కంటే లేదు లక్షల అయిపోతాయి వాడు రాయలేదని. సేవింగ్ అకౌంట్ సేవింగ్ వేసి తీసేదానికి మేము పోయిన నెల 11 నెలలు వేస్తే 12 నెలల్లో తీసేసిండు. రాసిండు అకౌంట్లో ఉన్నాయి డబ్బులు, అకౌంట్లో ఉన్నాయి కానీ చూస్తే ఇప్పుడు 12,000 ఉన్నాయని చెప్తుండు. 2,70,000 ఉన్నాయి అమౌంట్ మరి ఇక్కడ తీసేసిండు. ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఆడ అడిగితే ఎంక్వైరీ జరుగుతుంది అంటారు. వీళ్ళేమో హెడ్ ఆఫీస్ వెళ్ళమంటారు నల్గొండ. మాకు సంబంధం లేదు, హెడ్ ఆఫీస్ వాళ్ళు చూస్తారని చెప్తుండ్రు. రెస్పాన్స్ లేదు దేనికి. అది ఏదో ఒక నిర్ణయం తీసుకొని తొందరగా వచ్చే ఒక్కొక్కరు చనిపోతారు హార్ట్ అటాక్లు వచ్చి. ఒకరు 5 లక్షలు 10 లక్షలు ఒకరు 20 లక్షలు అట్లా ఉన్నాయి ఒక్కొక్కరి. వీళ్ళందరూ బాధలతో కొంతమంది అడ్డం పడిపోతుండ్రు. ఒక అతను చనిపోయిండు హార్ట్ అటాక్ వచ్చి 5 lakhs ఇచ్చి ఉన్న అతను ఫిక్స్డ్ డిపాజిట్. మరి వీళ్ళేమో ఏది పట్టించుకోకుండా మాకు సంబంధం లేని పైన ఎంక్వైరీ జరుగుతుంది అది జరుగుతుంది అంటారు. తొందరగా ఏదో తేల్చుకొని వచ్చి జనాలకి పరిష్కారం చేస్తే బాగుంటుందని మేము ఆలోచిస్తున్నాం. ఇంకా అందరం ఏదో ఒక నిర్ణయం తీసుకుందామని.